హైదరాబాద్ గోషమహల్లో మరోసారి నాలా కుంగింది. ప్లైవుడ్ దుకాణాల ముందు చాక్వాడి నాలా మరోసారి కుంగింది. దీంతో క్రషర్ లారీ అందులో కూరుకుపోయింది. లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఒకవైపు గతంలో కుంగిన నాలా పనులు చేస్తూ ఉండగా ఇప్పుడు మరో నాలా కుంగింది. హైదరాబాద్ గోషమహల్లో మరోసారి నాలా కుంగింది. ప్లైవుడ్ దుకాణాల ముందు చాక్వాడి నాలా మరోసారి కుంగింది. దీంతో క్రషర్ లారీ అందులో కూరుకుపోయింది. లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఒకవైపు గతంలో కుంగిన నాలా పనులు ఇప్పుడు చేస్తూ ఉండగా మరో నాలా కుంగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్. ఎస్ శ్రీనివాస్, గోషమహల్ చాక్నీవాడలో మరోసారి నాలా కుంగింది. సో ఏదైతే నాలా పనులు గతంలో కుంగినటువంటి నాలా పనులు ఓవైపు కొనసాగుతుండగా మరోవైపు ఏదైతే ఇటు క్రషర్కి సంబంధించినటువంటి ట్రక్ తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా పక్కనే ఉన్నటువంటి రోడ్ అంతా కూడా కుంగిపోయి పూర్తిగా నాలాలోకి ఆ లారీ అయితే దిగబడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు 10 అడుగుల మేర పూర్తిగా ఏదైతే ఈ నాలాలోకి ట్రక్ అయితే దిగబడినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఓవైపు పనులు కొనసాగుతుండగా మరోవైపు ఏదైతే ఒక్కసారిగా ఈ నాలా పూర్తిగా కుంగడంతో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో వరుసగా అంటే 1 కాదు 2 కాదు 3 సార్లు ఈ సంఘటనలు ఇట్లా జోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం స్పాట్ దగ్గర ఉన్నాము. సో ఒకసారి మనము సిచ్యువేషన్ చూసే ప్రయత్నం చేద్దాము. చూడొచ్చు ఈ భారీ ట్రక్ అంతా కూడా ఇక్కడ ఏదైతే ఈ నాలాలోకి కుంగిపోయినటువంటి పరిస్థితి. ఓవైపు ఏదైతే గతంలో అంటే గత 3 నెలల క్రితం ఇదే ప్రాంతంలో పూర్తిగా నాలా కుంగిపోయినటువంటి పరిస్థితి. ఇది కుంగిపోయిన వెంటనే ఏదైతే ఒక 100 మీటర్స్ వరకు నిధులు శాంక్షన్ చేసేసి ఏదైతే మరమ్మతు పనులు దాంతోపాటు నాలా పనులు చేపడుతున్నారు. మరోవైపు రోడ్డు మార్గం అంతా కూడా ఓపెన్ చేసి పెట్టినటువంటి పరిస్థితి. సో ఏదైతే పనుల కోసం తీసుకొచ్చినటువంటి ఏదైతే రెడీమిక్స్ ఉందో అది తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఈ ట్రక్ ఒక్కసారిగా దిగబడినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. వీడియో జర్నలిస్ట్ వెంకట్ చూపిస్తున్నాడు. దాదాపు చూడొచ్చు ఆ సమయంలో ఇటు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఏదైతే డ్రైవర్ ఉన్నాడో డ్రైవర్ ఒక్కసారిగా వెహికల్ నుంచి దిగి పారిపోయినటువంటి పరిస్థితి. సో ఎవరికైతే ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు కానీ బట్ ప్రస్తుతం మాత్రము ఏదైతే ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా ఇక్కడ ఏదైతే ఈ నాలా విస్తరణ పనులు ఏదైతే ఉన్నాయో చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతము మనము చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్లో కూడా ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో. మొత్తం దాదాపు ఎంత లోతు మేర 10 అడుగుల లోతు వరకు ట్రక్ అయితే దిగబడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పాటు మాట్లాడే స్థానికులు కూడా ఉన్నారు. వారితో కూడా మనం ఒకసారి మాట్లాడదాము. చెప్పండి, దాదాపు వరుసగా ఫస్ట్ ఏమో అక్కడ గతంలో అక్కడ కూరగాయల సంత చేస్తున్నప్పుడు అక్కడ ఒకసారి కుంగిపోయింది. దాని తర్వాత ఇటీవల కాలం 2 నెలల క్రితం ఇక్కడ పక్కన. సో ఇది వరుసగా 3 సార్లు. ఏంటి అసలు సిచ్యువేషన్ ఇక్కడ? ఇది ఇక్కడ నుంచి మాసఫ్ ట్యాంక్ నుంచి ఉందండి నాలా. అది నిజాం టైం నుంచి వేసిన నాలా ఇది. ఇక్కడ ఇది కుంగి అక్టోబర్ 23 కూలిపోయింది. ఇది అక్టోబర్ 23 కుంగిపోయింది. నవంబర్ 1 నుంచి పని స్టార్ట్ అయింది. ఈ 2 పక్కల ఉందని మేము ఆల్రెడీ అధికారులు కంప్లీట్ ఇచ్చినాం, అన్ని కంప్లీట్ ఇచ్చినాం. ఇది ఇక్కడ నుంచి 500 మీటర్స్ అక్కడ దాకా ఇవ్వాలి, వేయాలి. కానీ వాళ్ళు అధికారులు ఇక్కడ దాకా శాంక్షన్ చేసిర్రు. ముంగళ్ళ తర్వాత అది కూడా పడిపోతుంది కంపల్సరీ. అది కూడా చేయాలి పడుతుంది. లేకపోతే తర్వాత అధికారులు బాధ్యులు అవుతారు. అక్కడ ఎప్పుడైతే ఎవరికి పాలన నష్టం కాలేదు, నెక్స్ట్ అది కుంగిపోయిందంటే ఎవరికి పాలన నష్టం అయిందంటే అధికారులు బాధ్యులు అవుతారు దానికంటే. ఏంటి అసలు ఈ వర్క్ చేస్తున్నప్పుడు ఏం సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకోవట్లేదా? జాగ్రత్తలు ఇటువైపు ఎవరైనా ఉంటే ప్రమాదం పెద్ద ఎత్తున ఇది పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేది ఉండే. యాక్చువల్లీ అయితే ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్ళినాయి, ముందర దాకా ముందు వెళ్ళినాయి. ఇప్పుడు ఇది రాత్రి యాక్చువల్లీ అయితే అది వెయిట్ ఎక్కువ ఉందో అది ఏముందో అక్కడ ఇక్కడ ఆగింది వెహికల్. ఇక్కడ ఆగినందుకు రాత్రి ఎగ్జాక్ట్ 12 o'clock ఇది కుంగిపోయింది. ఎగ్జాక్ట్ 12 o'clock 11 o'clock వచ్చిండేది. 1 hour ఇక్కడే ఆగింది. ఆగినందుకు కుంగిపోయింది. అది బల్దియా నుంచి అధికారులు సాయంత్రం వచ్చారు. ఇక్కడ డిప్యూటీ కమిషనర్ వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయారు. స్పీడప్ అవుతున్నాయి. మరి వర్క్ అయితే స్పీడ్ అవుతుంది కానీ వర్క్ మాత్రం ఇంకా ముందు చేయాలి. ఎందుకంటే చాలా నేను ఈ షాప్ ఓనర్. నేను 3 షట్టర్లు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఒక సరుగన్న ఇప్పుడు ఈ పక్కకు ఇళ్ళకు కొంచెం ప్రాబ్లం వచ్చినది. ఇట్లా గోడ ఇరిగి పెట్టినారు ఇల్లు పని చేస్తే. ఇప్పుడు మాకు కూడా అదే భయం ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏం లేదు. ఇది కూడా గోడ మాదే. ఇది పడింది కూడా మాదే. అయితే మాకు భయం ఉన్నది. వీళ్ళు ఏం చెప్పలేరు. ఎప్పుడైనా వస్తున్నారు చేస్తున్నారు పని అయితే మంచి చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాకు కూడా అక్కడ 3 షట్టర్లు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారు ఏం లేదు ప్లానింగ్ ఏం మాకు చెప్పలేదు ఇప్పటి వరకు.
అది కొంచెం మీరు కూడా చూడాలి. మనం చూడొచ్చు ఈ పనుల వల్ల ఒకంత ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏ స్థాయిలో ఎంత లోతు మేర దిగిందో మనకు ఒక్కసారి అటు చూస్తే అర్థమవుతుంది. సో మొత్తం కూడా ఏబిఎన్ స్క్రీన్ లో కూడా విజువల్స్ చూడొచ్చు. దాదాపు చాలా లోతు మేరకు మొత్తం కూడా కుంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ చూస్తున్నాం ఇదంతా కూడా ఇది రోడ్డు. ఈ రోడ్డు ఏదైతే ఉందో సో ఈ రోడ్ నుంచి దాదాపు 10 అడుగుల మేర మనం చూసాం. టైర్ కూడా ఎంత లెవెల్లో పైకి లేచిందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. దాదాపు ఒక 5 ఫీట్ల మేర టైర్ మొత్తం లేచిపోయినటువంటి పరిస్థితి. వెనకాల బ్యాక్ సైడ్ మొత్తం కూడా దాదాపు ఆ నాలాలో పూర్తిగా కుంగిపోయినటువంటి సిచ్యువేషన్ అనేది మనకి ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు గతంలో 3 సార్లు చోటు చేసుకున్నాయి. సో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా కూడా జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందనేది ఇక్కడ చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అతిపెద్ద నాలా అని చెప్పొచ్చు. మాసప్ ట్యాంక్ నుంచి మొదలుకొని ఏదైతే ఈ నాలా గోషమహల్ మార్గం నుంచి కూడా ఏదైతే మూసీలోకి కలుస్తుంది ఇదంతా కూడా సో ఈ సివరేజ్ వాటర్ అంతా కూడా కలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రమాదం నేపథ్యంలో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. చూడొచ్చు టైర్ ఏ మాదిరి అంటే ఇది రోడ్డు. సో ఇక టైర్ ఫీట్ ఎంత పైకి లేచింది అనేది కూడా ఇక్కడ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఏంటనేది కూడా. సో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అయితే ఇక్కడ గోషమహల్ చాక్నీవాడలో చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఈ ట్రక్ని తీయడానికి కూడా ఒకంత కష్టసాధ్యమని చెప్పవచ్చు. క్రైన్స్ సహాయంతో కూడా ఇది తీయాలన్నా కూడా ఒకంత కష్టసాధ్యమని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. మొత్తం కూడా దాదాపు ఇంత భారీ ట్రక్ మొత్తం దాదాపు 10 అడుగుల లోతులో ఏదైతే నాలా ఉందో నాలాలో దిగిపోయినటువంటి పరిస్థితి. ఓవైపు ఆ నాలా పనులు కొనసాగుతుండగా మరోవైపు ఉన్నటువంటి రోడ్డు మార్గాలు ఇదంతా కూడా కుంగిపోవడంతో ఒక్కసారిగా స్థానికులు అయితే ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.